పూజా విధానాలు. పూజ ఎలా చేయాలంటే, మనం పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెతో చేస్తాం. మరి అంటే పండగలప్పుడు ఎలాంటి దీపారాధన వెయ్యాలో తెలుసా? అంటే నూనె ఎలాంటి దీపం వెయ్యాలంటే ఆవు నెయ్యి. ఆవు నెయ్యి దీపారాధన ఆవు నెయ్యి అనేది దీపారాధనకి జ్ఞానసిద్ధి అనమాట. ఈ జ్ఞానసిద్ధి అనేది మనకి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే నువ్వుల నూనె. మనం చెప్తున్నాం కదా, మనం ఎప్పుడు దేవుని పూజకి నువ్వుల నూనె వాడతాము. నువ్వుల నూనె ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి నువ్వుల నూనె అందరూ వాడతారు. నువ్వుల నూనె పూజించడం వల్ల దీపారాధన చేస్తే మనకి చాలా మంచి అని జరుగుతుంది. ఎందుకు మంచి అంటే నువ్వుల నూనె దీపారాధన అనేది సంపద, వృద్ధి, కీర్తి అంటే మనకి సంపద తెచ్చి పెడుతుంది. అలాగే మనం సంపాదించడంలో అభివృద్ధి పొందుతాము. అలాగే మనకి ఈ అంటే పేరు ప్రతిష్టలు అనేది పేరు ప్రకృతాయి. అలాగే ధర్మ మార్గమున కొన్న పూలతో చేసిన పూజ కానీ, అలా ఎవరైతే ధర్మ మార్గంలో కొన్న పూలు ఉంటాయి కదండి, పూలు అనేది కూడా మనం మన చెట్టు కానిది మన ఇంటి పక్కన వాళ్ళ చెట్టు, పూల చెట్టు కూడా మనం వాళ్ళ పర్మిషన్ అడిగి కోసుకోవాలి తప్ప వాళ్ళ పర్మిషన్ అడగకుండా మనం కోసుకోకూడదు. ఇది గరుడ పురాణంలో చాలా పెద్ద తప్పు. వాళ్ళకి శిక్ష పడుతుంది. దొంగతనం చేసినట్టు ఒక లెక్క అనమాట. దీని గురించి నేను మరొక వీడియోలో చెప్తాను. అందుకని 7 తరాల వారిని తరింపచేస్తాయి. కొన్న పూలతో పూజ చేయాలి ఎప్పుడు. అలాగే తులసి దళాలు ఉంటాయి కదా, సూర్యాస్తమయం తర్వాత కూడా తులసి దళాన్ని కొయ్యరాదు. సూర్యాస్తమయం కాకముందే తులసి దళాలు అనేది కొయ్యాలి. ఇలా చేయకూడదు. ఎందుకంటే తులసి మాత పడుకుంటుంది, అలంకరించుకొని ఆమె 6 అలంకరించుకొని సిద్ధంగా ఉంటుంది. అప్పుడు అమ్మకి పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అంటే ఇంటిల్లి పాది ఆయురారోగ్యం, అష్టైశ్వర్యాలు, సంపద అనేది కీర్తి కలుగుతుందన్నమాట. ఇంట్లో పూజించు విగ్రహాలు ఉంటాయి 2 లేదా 3 అంగుళాల. ఇంట్లో విగ్రహాలు ఉంటాయి కదా, 2 లేదా 3 అంగుళాల ఎత్తు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే పసుపు పచ్చని బట్టు వస్త్రం అంటే శ్వేతాంబరం పూజకు శుభం. ఇది ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకి మంచి. తెల్లని పట్టుబట్ట కూడా శుభప్రదం అన్నమాట. రంగులవి బొమ్మలవి మానసిక చాంచల్యం అంటే రంగుల బొమ్మలు కానీ మానసికంగా మంచిగా ఉంటారు. అలాగే తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులు 5, 7, 10, 12 మంచివి. తాంబూలంలో 1 వక్క పెట్టిన ఆరోగ్యము, 3 వక్కలు శ్రేష్టం అనమాట. ఇలా ఎవరైతే చేస్తారో పూజ అనేది ఇలా చేయాలి. పూజ విధానం అనేది ఇలా ఉంటుంది. పూజ ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకి దేవుడి కృప, దేవుడి ఆశీర్వాదం, దేవుడి అనుగ్రహం అనేది సిద్ధిస్తుందని చెప్పవచ్చు. ఆధునిక శాస్త్రీయ పరంగా ఎవరైతే ఇలా పూజిస్తారో వాళ్ళకి మంచి జరుగుతుంది.